హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు HTML ట్యుటోరియల్. సో ఈ వీడియోలో వచ్చేసి లిస్ట్స్ ఇన్ HTML. సో మామూలుగా వెబ్ పేజ్లో ఏదైనా లిస్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే హెడ్డింగ్తో ఒక 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లిస్ట్ చేయాలంటే సో ఈ లిస్ట్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. LI ట్యాగ్ అని ఉంటుంది. సో ఈ లిస్ట్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి 1 2 3 4 అలా నెంబర్స్ కానీ లేదా బుల్లెట్స్ వస్తాయి కదా పాయింట్అవుట్ చేయడానికి, సర్కిల్స్ కానీ స్క్వేర్స్ కానీ. సో అలా లిస్ట్ ఏదైనా వెబ్ పేజ్లో లిస్ట్ అవుట్ చేయాలి అంటే సో ఈ లిస్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే HTML లిస్ట్స్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్పెసిఫై చేయడం కోసం వెబ్ పేజ్లో ఈ HTML లిస్ట్ అనేవి యూజ్ చేస్తాం. సో ఆ లిస్ట్లో లిస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి, 1 or more లిస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక లిస్ట్లో ఒక లిస్ట్ ఎలిమెంట్ కానీ ఇంకా అంతకంటే ఎక్కువ లిస్ట్ ఎలిమెంట్స్ కానీ ఉంటాయి. సో ఈ లిస్ట్స్ వచ్చేసి మొత్తం 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ నెంబర్ లిస్ట్, అలాగే అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ బుల్లెటెడ్ లిస్ట్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్ ఆర్ డెఫినేషన్ లిస్ట్. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా నోట్ ప్యాడ్లో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్ చూద్దాం. సో ఆర్డర్డ్ లిస్ట్ని నెంబర్ లిస్ట్ అని కూడా అంటారు. సో ఎందుకంటే ఆర్డర్డ్ లిస్ట్లో ఉన్న లిస్ట్ ఎలిమెంట్స్కి బై డిఫాల్ట్గా నెంబర్స్ అనేవి మార్క్ అయి ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ ద ఆర్డర్డ్ HTML లిస్ట్ ఆల్ ద లిస్ట్ ఐటమ్స్ ఆర్ మార్క్డ్ విత్ నెంబర్స్ బై డిఫాల్ట్. సో ఆర్డర్డ్ లిస్ట్ అంటే OL అనే ట్యాగ్ యూజ్ చేసి అందులో లిస్ట్ ఎలిమెంట్స్ అని ఇస్తాం, LI ట్యాగ్ అని యూజ్ చేసి. సో ఈ ఆర్డర్డ్ లిస్ట్లో ఉన్న లిస్ట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో బై డిఫాల్ట్గా నెంబర్స్తో మార్క్ అయి ఉంటాయి. So it is known as numbered list also. The ordered list starts with OL tag and the list items start with LI tag. So ordered list starting tag వచ్చేసి OL అండ్ లిస్ట్ ఐటమ్స్ ట్యాగ్ వచ్చేసి LI అనమాట. సో ఇప్పుడు ఒకసారి నోట్ ప్యాడ్లో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్డ్ లిస్ట్ కోసం OL అనే ట్యాగ్ యూజ్ చేయాలి. సో స్టార్టింగ్ ట్యాగ్ అలాగే ఎండింగ్ ట్యాగ్. OL అంటే ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. సో ఆర్డర్డ్ లిస్ట్ కోసం OL అనే ట్యాగ్ యూజ్ చేయాలి. సో ఆ ఆర్డర్డ్ లిస్ట్లో లిస్ట్ ఐటమ్స్ కోసం LI అనే ట్యాగ్ యూజ్ చేయాలి. సో ఈ LI స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఏదైతే లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయో వాటి నేమ్స్ అనేవి ఇచ్చేయాలి. సో నేను ఇక్కడ ఒక 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనుకోండి. సో HTML, CSS, JavaScript, PHP అలా ఒక 4 లిస్ట్ ఐటమ్స్ అనేవి ఇస్తున్నాను ఇక్కడ. సో ఆర్డర్డ్ లిస్ట్ అనే ట్యాగ్ తీసుకొని అందులో లిస్ట్ ఐటమ్స్ అనేవి ఇవ్వాలి. సో LI అనే ట్యాగ్తో. సో స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ LI ట్యాగ్లో మధ్యలో ఆ లిస్ట్ ఐటమ్స్ అనేవి ఇవ్వాలి. నేను ఇక్కడ HTML, CSS, JS, PHP అలా ఇస్తున్నాను. సో మీ వెబ్ పేజ్లో మీకు ఏదైతే కావాలో ఆ లిస్ట్ ఐటమ్స్ అయితే ఈ LI ట్యాగ్ యూజ్ చేసి ఈ LI ట్యాగ్లో ఇవ్వచ్చు. సో ఇంకా ఉన్న UL ట్యాగ్ అలాగే డెఫినేషన్ లిస్ట్. సో ఈ విధంగా OL ట్యాగ్లో 4 లిస్ట్ ఐటమ్స్ ఇచ్చాను సేవ్ చేసి. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే మనకి జస్ట్ HTML, CSS, JS, PHP అని చెప్పేసి LI ట్యాగ్లో ఇచ్చేసాం. సో మనకి 1 2 3 4 అని చెప్పేసి బై డిఫాల్ట్గా వచ్చేసింది. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆర్డర్డ్ లిస్ట్ ఆల్సో కాల్డ్ యాజ్ నంబర్డ్ లిస్ట్ అని చెప్పేసి. సో ఈ OL ట్యాగ్లో ఉన్న ఏవైతే లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయో వాటికి బై డిఫాల్ట్గా నెంబర్స్ అనేవి మార్క్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ నెంబర్సే కదా, ఆల్ఫాబెట్స్, రోమన్ లెటర్స్ అలా ఇవ్వచ్చు. సో దానికోసం ఇక్కడ OL ట్యాగ్లో టైప్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. LI ట్యాగ్లో కాదు, OL ట్యాగ్లో ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్లో టైప్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో సో ఏదైతే ఆల్ఫాబెట్ కానీ స్మాల్ ఆల్ఫాబెట్, సో స్మాల్ ఏ స్మాల్ బి అలా ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్యాపిటల్ I ఇస్తే రోమన్ లెటర్ అనమాట. సో రోమన్లో మనకి 1 ఉంది కదా, 1ని ఈ విధంగా ఇస్తారు ఇలాగా. సో నేను టైప్ అట్రిబ్యూట్లో డబల్ కోట్స్లో క్యాపిటల్ I ఇచ్చాను. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే ఇక్కడ రోమన్లో వచ్చేసింది 1 2 3 4 అని చెప్పేసి. సో ఈ విధంగా టైప్ అట్రిబ్యూట్ యూజ్ చేసి నెంబర్సే కాకుండా ఆల్ఫాబెట్స్ కానివ్వచ్చు, సో ఈ విధంగా రోమన్ కానివ్వచ్చు, రోమన్ లెటర్స్, సో ఈ విధంగా ఇవ్వచ్చు. నేను సపోజ్ ఇక్కడ I తీసేస్తున్నాను. సో స్మాల్ I ఇస్తున్నాను. సో ఇది స్మాల్గా వచ్చేసింది రోమన్లో 1 2 3 అలాగా. సో ఇక్కడ సేవ్ చేసి సో రిఫ్రెష్ చేయగానే సో చూసారు కదా. సో ఈ విధంగా క్యాపిటల్ I ఇస్తే క్యాపిటల్లో వచ్చేసింది, స్మాల్ I ఇస్తే ఈ విధంగా వచ్చేసింది 1 2 3 4 అని చెప్పేసి. సో ఈ టైప్లో మామూలుగా ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, క్యాపిటల్ A, అదేవిధంగా స్మాల్ A అలా కూడా ఇవ్వచ్చు. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట, ABCD ఆ విధంగా. సో ఇక్కడ హెడ్డింగ్ ఇస్తున్నాను H3 ట్యాగ్తో ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి H3 హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. సేవ్ చేయాలి. సేవ్ చేసి సో బ్రౌజర్లోకి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేయాలి. సో రిఫ్రెష్ చేయగానే మనకి అయితే హెడ్డింగ్ వస్తుంది. సో ఈ విధంగా మనకి స్మాల్ I ఇవ్వడం ద్వారా 1 2 3 4 అని చెప్పేసి వచ్చేసింది రోమన్లో.
సో ఇప్పుడు ఆల్ఫాబెట్స్ కూడా ఇవ్వచ్చు. నేను డబల్ కోట్స్లో వచ్చేసి ఇప్పుడు క్యాపిటల్ ఏ ఇస్తున్నాను. సో క్యాపిటల్ ఏ ఇస్తే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి అలా వస్తాయి. లిస్ట్ ఐటమ్స్కి 4 ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను సేవ్ చేశాను. సో ఇక్కడ బ్రౌజర్లో రిఫ్రెష్ చేయగానే హెచ్టిఎంఎల్కి ఏ వచ్చేసింది, సిఎస్ఎస్కి బి, జేఎస్కి సి, అలాగే పిహెచ్పికి డిఏ, బిసిడి వచ్చేసింది. సో ఈ విధంగా టైప్ యాట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్లోనే, లిస్ట్ ఐటమ్ ట్యాగ్లో కాదు. సో ఎల్ఐ ట్యాగ్లో కాదు, ఓఎల్ ట్యాగ్లో టైప్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి టైప్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో ఈ విధంగా క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ కానీ వచ్చు. క్యాపిటల్ ఐ ఇవ్వడం ద్వారా రోమన్లో వస్తుంది. సో ఇప్పుడు నేను స్మాల్ ఏ ఇచ్చేసాను. సో రిఫ్రెష్ చేయగానే స్మాల్ ఏ, బిసిడి. సో ఈ విధంగా లిస్ట్ ఐటమ్కి మార్క్ అయినాయి. సో ఇంకొక యాట్రిబ్యూట్ కూడా ఉంది, స్టార్ట్ అని చెప్పేసి. సో ఎక్కడి నుంచి మార్క్, ఇప్పుడు ఏబిసిడి అని ఉంది కదా. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, స్టార్టింగ్ నుంచి. సపోజ్ నేను ఇక్కడ స్టార్ట్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి ఓఎల్లోనే సో స్టార్ట్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో 5 ఇచ్చాను. సో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఇక్కడ సేవ్ చేసి సో బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. సో 5 స్టార్ట్ ఈక్వల్ టు 5 ఇవ్వడం ద్వారా 5 నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట నెంబరింగ్. 5, 6, 7, 8 ఆ విధంగా స్టార్ట్ యాట్రిబ్యూట్ యూజ్ చేయొచ్చు. సో టైప్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి స్టార్ట్ యాట్రిబ్యూట్ ద్వారా మనకి ఎక్కడి నుంచి కావాలో ఆ నెంబరింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో నేను ఇక్కడ జీ ఇస్తున్నాను. సో ఈ విధంగా ఇస్తే రాదనమాట. క్యాపిటల్ జీ డైరెక్ట్గా స్టార్ట్ ఈక్వల్ టు జీ అని ఇస్తే రాదు. సో మామూలుగా బై డిఫాల్ట్ ఏది ఉందో అది వచ్చేస్తుంది. సో టైప్ యాట్రిబ్యూట్లో క్యాపిటల్ ఏ ఇచ్చిన తర్వాత ఈ స్టార్ట్ ఈక్వల్స్ టు జీ అని ఇస్తే జీ నుంచి స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ స్టార్ట్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో జీహెచ్ అలా ఇస్తే ఆ జీ నుంచి హెచ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వదు. సో నేను ఇక్కడ టైప్ యాట్రిబ్యూట్ ఇస్తున్నాను మళ్ళీ. సో టైప్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో క్యాపిటల్ ఏ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి జీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో ఇక్కడ టైప్ ఏ ఇచ్చాం కదా. సో 5 ఇవ్వాలి, జీ కాదు. సో నెంబర్స్ ఇవ్వాలన్నమాట. స్టార్ట్ యాట్రిబ్యూట్లో నెంబర్స్ ఇవ్వాలి. సో సేవ్ చేసి సో బ్రౌజర్లో రిఫ్రెష్ చేయగానే మనకి జీ నుంచి స్టార్ట్ అవుతుంది, చూసారు కదా. సో జీకి ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇస్తే స్టార్టింగ్లో ఆ జీ నుంచి స్టార్ట్ అవుతుంది. జీహెచ్ఐజే అని చెప్పేసి వచ్చేసింది. సో ఈ విధంగా టైప్ యాట్రిబ్యూట్, అదేవిధంగా స్టార్ట్ యాట్రిబ్యూట్ యూజ్ చేయొచ్చు. సో ఓన్లీ ఏకే కాదు, స్మాల్ ఏకే, అదేవిధంగా రోమన్కి కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ 20 ఇస్తున్నాను. సో 20 ఏముంది మనకి, సో టీయువిడబ్ల్యూ. సో టైప్ యాట్రిబ్యూట్లో క్యాపిటల్ ఏ ఇచ్చేసి ఈ స్టార్ట్ యాట్రిబ్యూట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో ఆ నెంబర్ ఇచ్చేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ రోమన్ ఇచ్చేసాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి 20, 21, 22, 23 సో రోమన్లో వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 8 ఇస్తున్నాను. సో 8, 9, 10, 11 వచ్చేస్తుంది కదా. సో సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయాలి. సో చూసారు కదా 8, 9, 10, 11 అని చెప్పేసి రోమన్లో వచ్చేసాయి నెంబర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెంబర్ ఇస్తాం. ఇక్కడ స్మాల్ ఐ ఇస్తున్నాను. స్మాల్ ఐ ఇచ్చేసి ఇక్కడ స్టార్ట్ యాట్రిబ్యూట్లో 4 ఇస్తున్నాను నెంబర్. సో స్మాల్ ఐ స్మాల్గా వచ్చేసింది రోమన్ నెంబర్స్ అనేవి. సో క్యాపిటల్లో కాకుండా ఈ విధంగా వచ్చేసింది. 4 ఇవ్వడం ద్వారా 4, 5, 6, 7 అని చెప్పేసి 4 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా టైప్ యాట్రిబ్యూట్, అదేవిధంగా స్టార్ట్ యాట్రిబ్యూట్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ చూద్దాం. సో మామూలుగా ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేసి బై డిఫాల్ట్గా నెంబర్స్తో మార్క్ అయి ఉంటాయి కదా. సో అన్ఆర్డర్డ్ లిస్ట్లో వచ్చేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా, లిస్ట్ ఐటమ్స్ ఆర్ మార్క్డ్ విత్ బుల్లెట్స్, అంటే డాట్స్ అనమాట. చూస్తే ఒకసారి నోట్ప్యాడ్లో అర్థమవుతుంది. బ్లాక్ డాట్స్ అనమాట, బుల్లెట్స్ లాగా వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బుల్లెటెడ్ లిస్ట్ అనమాట. సో ఆర్డర్డ్ లిస్ట్ అయితే నెంబర్డ్ లిస్ట్ కదా. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆల్సో కాల్డ్ యాజ్ bulleted list. The unordered list starts with the UL tag and the list item start with the LI tag. So just OL place లో UL ఇవ్వాలి. సో OL అంటే ఆర్డర్డ్ లిస్ట్, UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఇంకా LI అంటే లిస్ట్ ఐటమ్స్కి LI ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసారు కదా OL ప్లేస్లో జస్ట్ UL ఇచ్చేసాను, అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి. సో ఇంకా లిస్ట్ ఐటమ్స్ అలాగే ఉన్నాయి, HTML, CSS, JS, PHP. సో సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయగానే నెంబర్స్ ప్లేస్లో ఈ విధంగా బుల్లెట్స్ లాగా వచ్చేసాయి మార్క్. సో HTMLకి, CSSకి, JSకి, PHPకి సో బుల్లెట్స్ లాగా మార్క్ అయి ఉన్నాయి. అదే ఆర్డర్డ్ లిస్ట్ అయితే నెంబర్స్ వస్తాయి కదా డిఫాల్ట్గా 1, 2, 3, 4 అని చెప్పేసి. సో ఈ ULలో ఏంటంటే మళ్ళీ ఇంకొక యాట్రిబ్యూట్ ఉంటుంది. సో ఈ బుల్లెట్స్ బ్లాక్ డాట్ లాగా వస్తుంది కదా. సో అలా కాకుండా డిస్క్ లాగా, అదేవిధంగా సర్కిల్, స్క్వేర్ షేప్. సో ఆ విధంగా ఈ మార్క్ ఏదైతే ఉందో ఆ షేప్స్ కూడా ఈ టైప్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసి అయితే మార్కింగ్కి అయితే షేప్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను టైప్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి టైప్ ఈక్వల్ టు
డిస్క్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో సేవ్ చేస్తే ఇంకా ఇదే మామూలుగా డిఫాల్ట్గా డిస్క్ ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ మార్కింగ్ వచ్చేసి డిస్క్ మార్కింగ్ అంటారు. సో బుల్లెటెడ్ లిస్ట్ కదా. సో ఇప్పుడు సర్కిల్ ఇస్తున్నాను. సో ఆ మార్కింగ్ వచ్చేసి సర్కిల్ షేప్లో వస్తుంది. సో ఇక్కడ సేవ్ చేయాలి. సేవ్ చేస్తేనే మనకైతే ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ రిఫ్రెష్ చేయగానే మనకి మార్కింగ్ వచ్చేసి HTML CSS JS PHPకి సర్కిల్ మార్కింగ్ వచ్చేసింది. లిస్ట్ ఐటమ్స్కి సర్కిల్ మార్కింగ్ వచ్చేసింది. సో ఇంకొకటి కూడా ఉంటుంది, స్క్వేర్ అనమాట. సో ఈ 3 ఉంటాయి మనకి UL ట్యాగ్లో, టైప్ యాట్రిబ్యూట్లో ఈ 3 ఉంటాయి, డిస్క్, సర్కిల్, స్క్వేర్. సో స్క్వేర్ ఇచ్చేసాను. ఇక్కడ రిఫ్రెష్ చేయగానే మార్కింగ్ వచ్చేసి స్క్వేర్ షేప్లో వచ్చేసింది. సో ఈ విధంగా టైప్ యాట్రిబ్యూట్లో అన్ఆర్డర్డ్ లిస్ట్లో 3 ఉంటాయి, డిస్క్, సర్కిల్, అదేవిధంగా స్క్వేర్. సో వాటి ద్వారా మార్కింగ్ షేప్ అనేది ఇవ్వచ్చు. సో మనకి డిస్క్ కావాలంటే డిస్క్, సర్కిల్, స్క్వేర్ అయితే స్క్వేర్. సో ఈ విధంగా టైప్ యాట్రిబ్యూట్లో ఇవ్వాలి. సో ఇది మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ లిస్ట్ వచ్చేసి డెఫినేషన్ లిస్ట్. సో డెఫినేషన్ లిస్ట్ ఆల్సో కాల్డ్ యాస్ డిస్క్రిప్షన్ లిస్ట్. సో నేను ఇక్కడ H3 ట్యాగ్లో డెఫినేషన్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇక్కడ ఇంకా సేమ్ LI లిస్ట్ ఐటమ్స్కి అయితే LI ట్యాగ్ ఉంటుంది. సో డెఫినేషన్ లిస్ట్కి వచ్చేసి DL అనే ట్యాగ్ యూజ్ చేయాలి. సో DL అనే ట్యాగ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ డెఫినేషన్ లిస్ట్లో కొన్ని ట్యాగ్స్ ఉంటాయన్నమాట. DT డెఫినేషన్ టర్మ్, DD డెఫినేషన్, ఇది డిస్క్రిప్షన్ అనమాట. సో ఇక్కడ నేను లిస్ట్ ఐటమ్స్ అనేవి రిమూవ్ చేయాలి. సో LI అనేది, సో ఎందుకంటే DT DD అనే ట్యాగ్స్ యూజ్ చేయాలి కాబట్టి. సో ఇది ఏంటి అసలు డెఫినేషన్ లిస్ట్ అంటే ఏంటనేది మీకు వెబ్ పేజ్లో ఇక్కడ సేవ్ చేసి వెబ్ పేజ్లో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నేను LI ప్లేస్లో జస్ట్ DT ఇస్తున్నాను, డెఫినేషన్ టర్మ్ అనమాట. సో జస్ట్ LI ప్లేస్లో DT ట్యాగ్ ఇస్తున్నాను, స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. సో HTML CSS JS PHP అలాగే ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకొక ట్యాగ్ వచ్చేసి DD ట్యాగ్ యూజ్ చేయాలి. సో నేను DD ట్యాగ్ యూజ్ చేసి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క ఫుల్ ఫామ్ అనేది రాస్తున్నాను. సో HTMLకి వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కదా. సో ఇక్కడ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇస్తున్నాను. సో నేను ఇక్కడ హైపర్ TET అని ఇచ్చేసాను, X ఎందుకంటే సో నేను ఈ వీడియో పాస్ చేయడానికి X అనే హాట్ కీ వాడతాం. సో దానికోసం నేను ఇక్కడ X ఇవ్వడం లేదు. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. సో CSS వచ్చేసి DDలో స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్లో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ కదా CSS అంటే. సో నేను ఇక్కడ CSS ఫుల్ ఫామ్ ఇస్తున్నాను DD ట్యాగ్లో. సో DT ట్యాగ్లో CSS ఉంటుంది, DD ట్యాగ్లో CSS ఫుల్ ఫామ్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి DT ట్యాగ్లో JS ఉంది, DD ట్యాగ్లో జావా స్క్రిప్ట్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ ఇస్తున్నాను. స్టార్టింగ్ ట్యాగ్ అలాగే ఎండింగ్ ట్యాగ్ ఇవ్వాలి. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి PHP కదా, హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. సో DTలో PHP ఉంది. సో DD ట్యాగ్లో హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అని ఇస్తున్నాను, PHP యొక్క ఫుల్ ఫామ్ ఇస్తున్నాను DD ట్యాగ్లో. సో హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. సో DD ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ అలాగే ఎండింగ్ ట్యాగ్. సో ఈ విధంగా నేను డెఫినేషన్ లిస్ట్ అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు ఒకసారి వెబ్ పేజ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి సో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే సో చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది. డెఫినేషన్ టర్మ్ వచ్చేసి HTML, అలాగే డిస్క్రిప్షన్ వచ్చేసి ఈ విధంగా నేను ఫుల్ ఫామ్స్ ఏదైతే ఇచ్చానో అది వచ్చేసింది. సో ఇది జస్ట్ ఎగ్జాంపులే అనమాట. సో డెఫినేషన్ లిస్ట్ అంటే ఏంటి, సో డెఫినేషన్ లిస్ట్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఎగ్జాంపుల్గా నేను ఇలా చూపించాను. సో DT ట్యాగ్లో టర్మ్ ఇవ్వాలి. సో DD ట్యాగ్లో ఒక ఫుల్ ఫామ్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఏదైతే ఉందో అది DD ట్యాగ్లో ఇస్తే మనకి వెబ్ పేజ్లో ఈ డెఫినేషన్ లిస్ట్ యూజ్ చేయడం ద్వారా ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఈ విధంగా డెఫినేషన్ టర్మ్ వచ్చేసి కొద్దిగా కింద స్పేస్ వచ్చేసి డిస్క్రిప్షన్ లాగా ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇది మనకి